కేటీఆర్ అలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈరోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉండాలి. ఏదైతే పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈరోజు నీతివంతుల లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా? ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతుందో జైల్లోకి వెళ్లాలని చెప్పని, అది ఒక్కసారి కాదు 100 సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా 100 సార్లు నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీలు ఆపి, ఏదైతే సంబంధించి నీ దొంగ నాటకాలు ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఇయ్యాలా నువ్వు దయ్యమని చెప్పి నేను ఉద్దేశించి మాట్లాడుతారు. మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీఆర్. బిడ్డ ఖబర్దార్, మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుండ్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నువ్వు కుటుంబ సభ్యులు నేలకేసి కొట్టిండ్రు. వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు.